అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కదా. ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతో మంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పమని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్స్లకి ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం పోక్సో కేసుల్లో కానీ కొన్ని కేసుల్లో కానీ విత్-ఇన్ 6 monthsలోనే కన్విక్షన్స్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర 15 రోజులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, 20 రోజుల్లో శిక్ష పడిపోవాలనే సందర్భాలు కూడా దిశ యాక్ట్లో పెట్టాను చెప్తున్నాం. పోలీసులకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి సంబంధించి రెన్యువలే చేయలేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని టార్గెట్లు పెడితే ఎవరు చేయగలరండి? అంటే అది కేవలం పేపర్ మీద చేయడానికి తప్పించి, పేపర్ మీద చూపించుకోవడానికి తప్పించి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. మీకు ఒక విషయం చెప్పాలండి, కంపల్సరీగా మేము ఎంతమంది వస్తారు, ఇంతమంది రావాలి. నెక్స్ట్ బ్యారికేడ్ కూడా ఇంత ఎత్తులో ఉండాలి, బ్యారికేడ్ ఎట్టి పరిస్థితులని చాలా స్ట్రాంగ్గా బ్యారికేడ్ ఉండాలి. ఇవన్నీ కూడా పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈరోజు పోలీసులకి ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వడం కొత్త ఏం కాదు కదా. ఎప్పటి నుంచో పోలీసు ఉద్యోగం అందరికీ కూడా వాళ్ళు రక్షణ కల్పించే విధంగా ఉంటారు. వాళ్ళు ఉన్న నామ్స్ని వాళ్ళు డీవియేట్ చేసి, మీరు ఇందాకే వీడియోస్ చూపించారు, పోలీసులను కూడా తోసుకుంటూ వెళ్ళిపోయి కావాలని చెప్పి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఎలాగ వీళ్ళు మాట్లాడతారండి? ఏదో అంటారు కదా, నిద్రపోతున్న వాడినైనా ఫుల్గా నిద్రపోతున్న లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నడుస్తున్న వాళ్ళు లేపలేమంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు నిజంగా నామ్స్ పాటించే వాళ్ళు రౌడీ షీటర్స్. వీళ్ళని పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుల్లోని గాంజా అన్నది, రౌడీ షీటర్లు అన్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఎంత హింసని ప్రేరేపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాని మీదనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి సపరేట్గా ఒక ఈగల్ అని చెప్పి మేము స్థాపించి, దాని ద్వారా గాంజా కల్టివేషన్ని జీరో చేసి గాంజాని అరికట్టే పొజిషన్స్లో ఈరోజు మేము దఫదఫాలుగా మేము ముందుకెళ్తా ఉంటే, అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్న పిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లే. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే, గాంజాలు తీసుకోండి, గాంజాలు తాగండి, రౌడీల్లా బయటకు తిరగండి, అమ్మాయిలు నేర్పించండి, ఆడబిడ్డలు నేర్పించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఇదా మీరు ఇస్తున్న సందేశం? ఒక నాయకుడు అయ్యా అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఈరోజు నాయకుడు కాదు, కేవలం ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ, నువ్వు ఇస్తున్న మెసేజెస్ కానీ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి చూడండి అది. నెక్స్ట్ ఇంకొకటి ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవరైనా ఏదైనా మంచిగా ఏదైనా జరిగితే అక్కడ పరామర్శకి, నిజంగా అన్యాయం జరిగితే పరామర్శకి వెళ్తారు. ఇక్కడ చూస్తే ఒక బెట్టింగ్లోని ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా బెట్టింగ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ కాశారు, అది అవ్వలేదు. సో అప్పుల బాధ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఆవిష్కరణకి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తున్న సమయంలో సుమారుగా కొన్ని గంటల పాటు జరుగుతున్న అతని ప్రయాణంలో, బల ప్రదర్శనలో అతని సొంత కారు కింద పడే ఒక దళిత బిడ్డ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతుంటే కనీసం ఇంగితం లేకుండా, కనీసం సోయి లేకుండా అటువంటి వ్యక్తిని కనీసం అయ్యో మన కారు కిందన కాదు, మన ఎదురుగా ఉన్న కారు కిందన ఎవరైనా పడిపోతే ఆగి ఏం జరిగిందని చూసే మానవత్వం కలిగిన మనుషులు మనం. అటువంటి తన సొంత కారు కిందే తన సొంత కార్యకర్తే నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా అతను చేస్తున్న పరిస్థితి చూడండి. తిరిగి ఆ వ్యక్తిని తుప్పల్లో పడేసి తనకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే పోలీసులు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే చనిపోయి నిర్ధారిస్తే, మళ్ళా పైగా కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కి పిలిపించుకొని ప్రభుత్వం మీద బురద జల్లి పోలీసుల మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నం కూడా మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే, ఈరోజు బయట అడుగు పడితేనే